Hello everyone, welcome to ACE Online and welcome to the Economic Survey 2024 lecture series, right? We have already completed 7 chapters, right? Mottam 13 unnai, 7 already ayipindi. This is the 8th chapter and important chapter as well, right? So, ee chapter lo manam employment as well as skill development gurinchi chuddam. Economic Survey mottam ఈ చాప్టర్ మొత్తం అంతా కూడా స్పెసిఫికలీ ఎంప్లాయ్మెంట్ డేటా ఎంత ఉంది, స్కిల్ రిలేటెడ్ డేటా ఎంత ఉన్నాయి, ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ డిస్కస్ చేస్తుంది. సో మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వకపోయినా కూడా చాలామంది ఫాలో అవ్వరు రెగ్యులర్గా. ఇక్కడున్న డేటా ఎంప్లాయ్మెంట్ స్కిల్కి సంబంధించిన అంతా కూడా ఎకనామిక్ సర్వే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కంపైల్ చేసి ఒక చాప్టర్లో మనకి ఇవ్వడం జరిగింది. సో దీని నుంచి ఇచ్చిన డీటెయిల్స్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ కవర్ అయి ఉంటాయి, బట్ ఎవరైతే కవర్ అవ్వలేదో సో ఇక్కడ కూడా మనకి అంతా కూడా ఒక దగ్గర పోగు చేయడం జరిగింది, రైట్? సో లెట్స్ స్టార్ట్ వితౌట్ డిలే ద చాప్టర్ 8. ఫస్ట్ ఈ ఎకనామిక్ సర్వే కరెంట్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ అనేవి మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది, రైట్? ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఇచ్చింది, రైట్? సో మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రతి 5 ఇయర్స్కి ఫస్ట్ వన్ 2017లో లాంచ్ చేశారు, 17-18లో లాంచ్ చేశారు ఫస్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. తర్వాత 5 ఇయర్స్ 2022-23. సో ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే ఉందో అది మనకి లేబర్ ఫోర్స్ గురించి, వర్క్ ఫోర్స్ గురించి, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, ఉమెన్ రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్, అలాగే మెన్, సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇస్తుంది, ఫైన్. సో దాన్ని కోట్ చేస్తూ మనకి ఈ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే 2022-23 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేనే మనకి క్లియర్గా చెప్పింది. ఏం చెప్పింది? COVID-19 తర్వాత, పాండమిక్ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ మెల్లిగా తగ్గుతూ వస్తుంది. ప్రతి ఇయర్ కోవిడ్ తర్వాత మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో విచ్ ఇస్ ఎ పాజిటివ్ సైన్. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అని అర్థం, రైట్? నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ మన వర్క్ ఫోర్స్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మనకి టోటల్ వర్క్ ఫోర్స్ అంటే ఎవరు జాబ్ చేస్తున్నాను, ఎవరైతే ఈ ఎంప్లాయ్మెంట్ నెట్లో ఉన్నారో వాళ్ళందరినీ వర్క్ ఫోర్స్ అంటారు. సో టోటల్ మన వర్క్ ఫోర్స్ ఎంతంటే 56.5 crores, అంటే 140 crore పాపులేషన్లో మనకి 56.5 కోట్ల మంది ఎంప్లాయ్మెంట్ నెట్లో ఉన్నారు అని చెప్తుంది. అలాగే ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిందే కొన్ని చాప్టర్స్లో, మళ్ళీ అగైన్ ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్ వర్క్ ఫోర్స్ మనకి హైయెస్ట్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నారు, అప్రాక్సిమేట్లీ 45%. తర్వాత సర్వీస్ సెక్టార్ 28.9, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ 11.4. ఇది వర్క్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్. మనకి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో 3 మెయిన్ సెక్టార్స్ ఆఫ్ అవర్ ఎకానమీ, అందులో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆర్ వర్క్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విధంగా ఉందన్నమాట, రైట్? ఈ డేటా మనం ఆల్రెడీ చూసాం, బట్ అగైన్ ఇట్ హాస్ రిపీటెడ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్. తర్వాత మనకున్న టోటల్ అంటే ఇప్పుడు 55.5 కోట్ల మంది వర్క్ ఫోర్స్లో ఉన్నారు. అందులో 57.3% అంటే మోర్ దెన్ హాఫ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. అంటే వాళ్ళు ఎక్కడ వేరే దగ్గర వర్క్ చేయట్లేదు, వాళ్ళే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నారు అనమాట. లైక్ బిజినెస్ కానీ, సెల్ఫ్ బిజినెస్ కానీ, లేదా సెల్ఫ్ అగ్రికల్చర్ కానీ, ఇవంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్. అగ్రికల్చర్ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ లెక్క, లైక్ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళే వర్క్ చేసుకోవడం అనమాట, రైట్? సో దిస్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ డేటా. నెక్స్ట్ క్యాజువల్ లేబర్. క్యాజువల్ లేబర్ అంటే ఎవరు? క్యాజువల్ లేబర్ అంటే ఎవరైతే రెగ్యులర్ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా కొన్ని బిజినెస్ జరుగుతుంటాయి, రైట్? టెంపరీ అంటే డే టు డే బేసిస్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, లేకపోతే స్ట్రీట్ వెండర్స్ కానీ, వీళ్ళందరూ క్యాజువల్ లేబర్స్. అంటే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఉండవు, ఏది రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఏవి కంపెనీస్ లాగా ఏవి ఉండవు అనమాట. సో ఆ క్యాజువల్ లేబర్ పర్సంటేజ్ చూసినట్టయితే మనకి 21.8% మనకు మొత్తం వర్కర్స్లో ఈ 56.5 crores-లో 21.8% మంది మనకి క్యాజువల్ లేబర్లో ఉన్నారు. వాళ్ళని తగ్గించాలి. ప్రతి బిజినెస్ని కూడా ఆర్గనైజ్ సెక్టార్కి తీసుకురావడం అనేది పాజిటివ్ సైన్ ఫర్ ఎకానమీ. తర్వాత శాలరీడ్ వర్కర్స్ అంటే వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేసేవాళ్ళు శాలరీ కోసం, రైట్? సో ఇది వచ్చేసరికి 20.9% మంది శాలరీడ్ వర్క్ ఫోర్స్ ఉన్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్, రైట్? సో ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా మనకు అడగొచ్చు, ఏ ఎగ్జామ్ అయినా తీసుకున్నా. నెక్స్ట్ యూత్ అండ్ ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఎకానమీ సర్వే మాట్లాడుతుంది. స్పెసిఫికలీ యూత్, అలాగే ఫీమేల్ ఎంప్లాయ్మెంట్. లెట్స్ సీ, యూత్ అంటే 15 to 29 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళని మనం యూత్ అని పిలుస్తాం, రైట్? సో ఇక్కడ వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ చూసినట్టయితే తగ్గుతూ వస్తుంది, విచ్ ఈస్ ఎ పాజిటివ్ సైన్. యూజువల్గా యూత్ ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్లో ఉంటారు, ఎందుకంటే ఒక ఏజ్ వరకు పెద్ద అచీవ్మెంట్ చేయాలని చాలా గోల్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ దే విల్ వెయిట్ ఫర్ ద బెటర్ ఎంప్లాయ్మెంట్. బట్ ఒక ఏజ్ దాటాక ఏదైనా సరే ఒక ఎంప్లాయ్మెంట్లో వెళ్ళిపోతారనమాట, రైట్? సో అందుకని యూజువల్లీ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎనీవే
17.8% ఉండేది 2017-18లో, ఇప్పుడు 10%కి వచ్చింది అనమాట 2022 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం. సో కరెంట్లీ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందంటే 10% ఉందన్నమాట. నెక్స్ట్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పీరియాడిక్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ వర్క్ ఫోర్స్ అనమాట. అంటే ఫీమేల్ మెంబర్స్ వర్క్ ఫోర్స్లో ఎంతమంది ఉన్నారని. సో ఇది చూసినట్టయితే మనకి ఫీమేల్ FLFPR అంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అంటే వర్క్ ఫోర్స్లో టోటల్ ఉన్న వర్క్ ఫోర్స్లో ఉమెన్ ఫీమేల్ ఎంతమంది ఉన్నారు అని. సో ఇది చూసినట్టయితే మనకి లాస్ట్ 6 years నుంచి పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు ఇంతకు ముందులాగా ఉమెన్ అనే వాళ్ళు ఇంట్లోనే హౌస్ హోల్డ్ వర్క్ కాకుండా ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ దే ఆర్ ఆల్సో బికమింగ్ పార్ట్ ఆఫ్ ద ఎర్న్డ్ ఎకానమీ, రైట్. సో లాస్ట్ 6 years నుంచి చూసినట్టయితే మనకి కుములేటివ్గా గ్రో అవుతూనే వచ్చింది. 16.9% పెరిగింది. అంటే లాస్ట్ 6 yearsకి ముందు ఇప్పుడు కంపేర్ చేస్తే 16.9% ఓవరాల్గా లాస్ట్ 6 yearsలో మనకి పెరిగింది అనమాట, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. ఉమెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఎకానమీ. అప్పుడే మన జీడిపి గ్రో అవుతుంది, వాళ్ళకు కూడా ఈక్వాలిటీస్ అనేవి వాళ్ళు కూడా అచీవ్ చేయగలుగుతారు అనమాట. దే కెన్ విత్ స్టాండ్, రైట్. సో వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మెన్, రైట్. సో దిస్ ఈజ్ అ పాజిటివ్ సైన్. అయితే ఈ గ్రాఫ్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇదేం చెప్తుందంటే రూరల్ ఇండియా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, అంటే రూరల్ ఇండియాలో ఉమెన్ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు. మోస్ట్లీ అగ్రికల్చర్లో పార్ట్ అయి ఉంటారు. సో ఇక్కడ గ్రీన్ కలర్ మీరు చూసినట్టయితే ఉమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అంటే 100 మందిలో 41 ఉమెన్ 41.5% ఉమెన్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎకానమీ, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. సో దగ్గరగా సగం మంది, కొన్ని ఇయర్స్ అయితే we will reach out to the 50. So 41.5% women are part of the economy. అండ్ అర్బన్ ఏరియాస్లో మీరు చూసినట్టయితే అర్బన్ ఏరియాస్లోనే యాక్చువల్లీ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. 25.4 అంటే 100లో 25 మంది మాత్రమే ఎకానమీలో పార్టిసిపేట్ అవుతున్నారు, మిగిలిన వాళ్ళు హౌస్ హోల్డ్ వర్క్స్ చూసుకుంటున్నారు. సో ఓవరాల్ చూసినట్టయితే 37%. సో ఎగ్జామ్లో అడుగుతారు ఓవరాల్ ఉమెన్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎంత అని. 37% మంది పార్టిసిపేట్ అవుతున్నారు. అదే రూరల్ ఏరియాస్లో ఎక్కువ, అర్బన్ ఏరియాస్లో కొంచెం తక్కువ. ఆ నెంబర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, పర్సంటేజెస్ అనమాట. నెక్స్ట్ స్మాల్ ఫ్యాక్టరీస్. సో ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఉంది మనకి. స్మాల్ ఫ్యాక్టరీస్ అంటే ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవి 100 కన్నా తక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుంటే వాటిని యూజువల్లీ స్మాల్ ఫ్యాక్టరీస్ అంటాం. అంటే ఉన్న ఎంప్లాయీస్ 100 కన్నా తక్కువ మంది ఉన్నారు. అయితే మనకున్న ఫ్యాక్టరీస్ అన్నిట్లో కలిపి ఈ స్మాల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అవే 79.2% ఉన్నాయి. అంటే 100లో 79 ఫ్యాక్టరీస్ మనకి స్మాల్ ఫ్యాక్టరీసే. బట్ అవి క్రియేట్ చేసే ఎంప్లాయ్మెంట్ మీరు చూసినట్టయితే ఓన్లీ 22.1%. అన్ని ఫ్యాక్టరీస్ దగ్గర 80% ఫ్యాక్టరీస్ ఉన్నాయి, స్మాల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అయితే అందులో వాళ్ళు క్రియేట్ చేసే ఎంప్లాయ్మెంట్ అంతా జస్ట్ 22.1%. సో వాళ్ళని మనం పుష్ చేయాలి. వాళ్ళు ఎంతైతే కంట్రిబ్యూట్ చేస్తున్నారో అంతే ఎంప్లాయ్మెంట్ కూడా కంట్రిబ్యూట్ చేసేలాగుంటే ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్. అదే లార్జ్ ఫ్యాక్టరీస్ అంటే 100 కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్న ఫ్యాక్టరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ తక్కువ మంది ఉన్నా కూడా దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఫర్ 80%. సో దే ఆర్ యాక్చువల్లీ 20% బట్ కంట్రిబ్యూటింగ్ ఫర్ అప్రాక్సిమేట్లీ 80% ఆఫ్ ఎంప్లాయ్మెంట్, రైట్. నెక్స్ట్ ఫుడ్ ప్రోడక్ట్ ఇండస్ట్రీ. మనకున్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీ హ్యావ్ 3 సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. అందులో సెకండరీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో అందులో ఇండస్ట్రీ మనం చూసినట్టయితే ఫుడ్ ప్రాసెస్ ఆర్ ఫుడ్ ప్రోడక్ట్ ఇండస్ట్రీ ఇస్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్. ఉన్న అన్ని ఇండస్ట్రీస్లో అంటే లెదర్ ఉండొచ్చు, లేకపోతే టెక్స్టైల్ ఉండొచ్చు, లేకపోతే పెన్స్, ప్లాస్టిక్, డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అందులో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్న సెక్టర్ ఏదంటే ఫుడ్ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీ, వెరీ ఇంపార్టెంట్, 11.1%. దెన్ ఫాలోడ్ బై టెక్స్టైల్స్, రైట్. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, ఎగ్జామ్కి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ చాప్టర్లోనే ఇట్ ఈస్ నాట్ సపరేట్ చాప్టర్, ఇనిషియేటివ్స్ టు ఫాస్టర్ జాబ్ క్రియేషన్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్. సో ఇక్కడ ఎకానమీ సర్వే మనకి ఏం చెప్తుందంటే జాబ్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ ఏ స్కీమ్స్ తీసుకునింది, వన్ థింగ్. అలాగే వర్కర్స్ వెల్ఫేర్ అంటే సోషల్ సెక్యూరిటీ, వాళ్ళ హెల్త్ బాగాలేకపోయినప్పుడు కానీ లేకపోతే సరిగా వర్క్ చేయలేనప్పుడు కానీ వాళ్ళకి హెల్ప్ చేసేలాగా ఏ ఇనిషియేటివ్ తీసుకునింది. సో ఈ స్కీమ్స్ నుంచి కూడా ఎగ్జామ్కి వెరీ పాపులర్ స్కీమ్స్ అండ్ పాలసీస్ మనకి, రైట్. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించిన స్కీమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. అంటే ఏంటి, ఒక ఇండస్ట్రీ ఎవరైనా పెట్టారనుకోండి, వాళ్ళు ప్రొడక్షన్ పెంచే కొద్దీ గవర్నమెంట్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో
ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇస్తారనమాట. మీరు తక్కువ ప్రొడ్యూస్ చేస్తే తక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయి, ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, ఫ్యాక్టరీస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాయి అనమాట. రైట్. సో ఇది మనకి డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సెక్టార్, ఎంఎస్ఎంఈ సెక్టార్, అన్ని సెక్టార్స్లో ఈ ప్రొడక్షన్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ నేషనల్ కెరీర్ సర్వీస్. ఇది ఒకసారి ఎగ్జామ్లో అడిగారు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో 2 స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడిగారు. సో ఇది వచ్చేసరికి మనకి 2015లో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ మినిస్ట్రీ అనేది లాంచ్ చేసింది. ఇదేంటంటే మనకి ఏవైతే స్కిల్స్ ఉన్నాయో అవంతా కూడా పెట్టి రిజిస్టర్ అయ్యి యూనిక్ నెంబర్ వస్తుంది. సో మనకి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఉందో మనమే చూస్ చేసుకొని మనం అప్లై చేసి ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేయొచ్చు అనమాట. ఆ డేటా అంతా కూడా కంపెనీస్ని అలాగే ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళని కలుపుతుంది. నెక్స్ట్ ఈ శ్రామ్ పోర్టల్. ఇదేంటంటే డేటాబేస్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. అన్ఆర్గనైజ్డ్ అంటే ఏంటి, ఏదైతే ఎకానమీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గవర్నమెంట్ రూల్స్ కానీ ఇలాంటి ఫాలో అవ్వకుండా ఎకానమీ జరుగుతుందో, స్ట్రీట్ వెండర్స్ ఫర్ ఎగ్జాంపుల్, సో వాళ్ళందరినీ అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటాం. సో వాళ్ళకి సంబంధించిన డేటాబేస్ అంతా కూడా ఈ శ్రామ్ పోర్టల్లో మనకి ఉంచడం జరుగుతుంది గవర్నమెంట్. సో అక్కడ వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, లేకపోతే ఎలాంటి సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. రైట్. గవర్నమెంట్కి తెలిసి దాన్ని బట్టి ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన. ఇదేంటంటే మనకి కోవిడ్ తర్వాత, పోస్ట్ కోవిడ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్, ఎవరైతే సోషల్ సెక్యూరిటీ మామూలుగా అయితే ఇప్పుడు శాలరీడ్ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళకి హెల్త్ సెక్యూరిటీ లేకపోతే టర్మ్ పాలసీ ఇవన్నీ ఉంటాయి. కానీ అన్ఆర్గనైజ్డ్ వాళ్ళకి ఏ సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఉండవు. సో వాళ్ళల్లో సోషల్ సెక్యూరిటీ పెంచడానికి అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఈ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన స్కీమ్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఇదేంటంటే యూత్ ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేలాగా, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ చేసేలాగా ఈ పర్టికులర్ స్కీమ్ చేస్తుంది. నెక్స్ట్ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. సో మనం ఆల్రెడీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ వన్ ఆఫ్ ద చాప్టర్లో చూసాం. అంటే దీని ఎయిమ్ ఏంటంటే ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయడమే ఈ పర్టికులర్ స్కీమ్ ఉద్దేశం. రైట్. సో ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ స్కీమ్స్. నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ మెజర్స్ కూడా గవర్నమెంట్ రీసెంట్ ఇనిషియేటివ్స్ ఎకనామీ సర్వే డిస్కస్ చేయడం జరిగింది. పెన్షన్ స్కీమ్స్, అటల్ పెన్షన్ యోజన మీ అందరికీ తెలుసు. అటల్ పెన్షన్ యోజన ఎవరైతే ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత రిటైర్మెంట్ అయ్యాక వాళ్ళకి ప్రతి మంత్ మనీ వచ్చేలాగా ఈ స్కీమ్ అనేది వర్క్ చేసేటప్పుడే కట్ చేసి గవర్నమెంట్ కూడా కొంత కంట్రిబ్యూట్ చేసి ఇస్తుంది అనమాట. ఇప్పుడు 6.5 crore సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ స్కీమ్లో. మనకి అటల్ పెన్షన్ యోజనలో 6.5 crore సబ్స్క్రైబర్స్ ఉన్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. తర్వాత మోర్ దాన్ 50 lakh వర్కర్స్ ఆర్ ఎన్రోల్డ్ అండర్ ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన. అంటే ఎవరైతే మనకి అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఎల్డర్లీ పీపుల్ ఉన్నారో సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ పర్టికులర్ స్కీమ్ తీసుకొచ్చింది. అక్కడ 50 lakh వర్కర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు అనమాట. నెక్స్ట్ అఫోర్డబుల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొచ్చింది. లైఫ్ అండ్ డిజేబిలిటీ కవర్, అంటే వాళ్ళకి ఏమైనా థ్రెట్, ఏదైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయినా సరే, ఒకవేళ యాక్సిడెంట్ ఇలాంటి వాటిలో, లేదా మనకి ఏదైనా కంప్లీట్ డెత్ వచ్చినా కూడా వాళ్ళ పేరెంట్ ఎవరైతే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి. ఇలా మనకి 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ స్కీమ్స్. అందులో ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇదొకటి, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన. సో ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనమాట. సో ఇవేంటంటే మంత్లీ కొంచెం కట్ చేసుకొని ఇయర్లీ చాలా తక్కువ అవన్నీ స్టోర్ చేసి వాటికి ఇంట్రెస్ట్ వస్తుంది, ప్లస్ గవర్నమెంట్ కొంచెం కంట్రిబ్యూట్ చేస్తుంది. సో దాని ద్వారా మనకి ఏమైనా అయితే ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంది అనమాట అన్ఆర్గనైజ్ సెక్టర్. సో ఇక్కడ 2 lakhs వరకు ఇస్తుంది జస్ట్ మంత్లీ, ఇయర్లీ, నాట్ ఈవెన్ మంత్లీ. 436 రూపీస్ ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అయితే 436. అదే ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అయితే జస్ట్ సంవత్సరానికి 20 రూపాయలు కట్టినా కూడా అదంతా అక్యుములేట్ చేసి లాస్ట్లో మనకి ఏమైనా అయినప్పుడు కూడా మధ్యలో ఇస్తారనమాట. ఒకవేళ ఏమీ అవ్వకపోతే లాస్ట్లో ఆ మనీ అంతా కూడా ఇచ్చేస్తారు. రైట్. సో ఇది ఇన్సూరెన్స్ ప్రమోట్ చేసిన ఇనిషియేటివ్. ఇంకా కూడా ఉంది ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. సో ఇదేంటంటే మనకి కోవిడ్ అప్పుడు ఈ షాప్స్ పెట్టుకుంటారు, చిన్న షాప్స్ రోడ్ మీద, అవన్నీ క్లోజ్ చేస్తారు కోవిడ్ తర్వాత. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ వేవ్ తర్వాత మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో గవర్నమెంట్ మళ్ళీ స్టార్ట్ చేసుకోమని బిజినెస్ ఒక 10,000 వరకు చిన్న లోన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది. రైట్. సో ఇవి ఇప్పుడు దగ్గరగా 64 lakh బెనిఫిషరీస్ ఈ పర్టికులర్ స్కీమ్లో ఉన్నారు. నెక్స్ట్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్.
ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డ్ అనేది మన స్టేట్లోనే మనం తీసుకోవాలి, మనకు వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉన్నాయో మీ స్టేట్లోనే ఏదైతే ఉందో అక్కడ చూపిస్తేనే ఇస్తుంది. కానీ ఏమవుతుంది, మైగ్రెంట్స్ ఉంటారు, బీహార్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇలా ఉంటారు. అయితే వాళ్ళు ఇక్కడ వేరే స్టేట్లోకి వచ్చారు కాబట్టి అదే కార్డ్ యూజ్ చేసి వాళ్ళు ఇక్కడ కూడా ఎక్కడైనా ఇండియా లెవెల్లో ఎక్కడైనా కూడా ఫుడ్ గ్రెయిన్స్ తీసుకునేలాగా ఒక లిమిట్ వరకు సో ఇక్కడ ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. సో ఇవన్నీ కూడా ఏంటి, సోషల్ సెక్యూరిటీ మెజర్స్, రైట్. సో వాళ్ళకి జాబ్ చేయకపోయినా ఒకవేళ ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా వాళ్ళని కాపాడే ఇనిషియేటివ్స్ అనమాట. నెక్స్ట్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఎంటర్ప్రీనర్షిప్ అంటే ఏంటి, బిజినెస్ స్కిల్స్ అనమాట. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందో చూద్దాం. ఈ ఇనిషియేటివ్స్ అంతా ఎకనామిక్ సర్వే 3 టైప్స్లో డిస్కస్ చేసింది. ఫస్ట్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సెకండ్ వచ్చేసరికి మనకి పెన్షన్ రిలేటెడ్, సోషల్ సెక్యూరిటీ తర్వాత థర్డ్ వచ్చేసరికి ఎంటర్ప్రీనర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఇక్కడ ప్రధానమంత్రి ముద్రా యోజన, ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటాయి, కరెంట్ అఫైర్స్లో చదువుంటారు, రైట్. సో ఇక్కడ ఏమున్నాయంటే మనకి శిశు, అలాగే కిషోర్, తర్వాత తరుణ్. సో ఇవి ఏంటంటే మనకి 3 టైప్ ఆఫ్ లోన్ స్కీమ్స్ అనమాట. పిఎం ముద్రా బ్యాంక్ ఇచ్చే 3 స్కీమ్స్ ఉన్నాయి. ఇదైతే 50,000 వరకు ఉంటుంది, ఇదైతే 50,000 నుంచి 5 lakhs వరకు, ఇదైతే 5 lakhs నుంచి 20 lakhs వరకు. ఇక్కడైతే 10 lakhs అని ఇచ్చారు ఎకనామిక్ సర్వేలో, కానీ బడ్జెట్లో దీన్ని 20 lakhs వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే ఇక్కడ ఏంటి, మామూలుగా అయితే మీరు లోన్ తీసుకోవాలంటే ఏదైనా కొలాటరల్ పెట్టాలి, మీ హౌస్ ఏదో ఒకటి ప్రూఫ్గా పెడితేనే మీకు లోన్ వస్తుంది. అయితే ఈ పర్టికులర్ స్కీమ్ కింద ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ అయ్యి వాళ్ళ ప్లాన్ ఫార్వర్డ్ చేస్తే వితౌట్ ఎనీ కొలాటరల్ మనకి లోన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, రైట్. సో దిస్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. సో మీరు బిజినెస్ చేయాలనుకుంటే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ స్టాండప్ ఇండియా స్కీమ్. ఇదేంటంటే మనకి ఉమెన్ అలాగే ఎస్సీ ఎస్టీ ఎవరైతే బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఉన్నారో వాళ్ళని బిజినెస్లోకి ఎంకరేజ్ చేయడానికి ఈ పర్టికులర్ స్కీమ్ 2016లో లాంచ్ చేశారు. నెక్స్ట్ స్టార్టప్ ఇండియా స్కీమ్. ఇదేంటంటే మనకి స్టార్టప్స్ కోసం, కొత్త చిన్న బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అనమాట. మనకి 2016లో జస్ట్ 300 స్టార్టప్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు 2023 డిసెంబర్ ఎండ్ కల్లా మనకి 1,17,254 స్టార్టప్ కంపెనీస్ మన ఇండియాలో పెరిగాయి అన్నమాట. సో ఇండియా ఈజ్ నౌ వన్ ఆఫ్ ద టాప్ 3 స్టార్టప్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ఇనిషియేటివ్స్. సో ఆ ఇనిషియేటివ్స్ గురించి మనకి ఎకనామిక్ సర్వే ఇవి డిస్కస్ చేసింది. నెక్స్ట్ ద ఎవాల్వింగ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు జాబ్ ట్రెండ్స్ మారుతుంది. మీకు చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కొత్త అన్నీ కూడా వచ్చి జాబ్ ఉన్న వాటిని చేంజెస్ అనేవి జరుగుతుంది. సో దాని గురించి ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ టెక్నాలజికల్ చేంజ్, క్లైమేట్ చేంజ్, జియోపొలిటికల్ షిఫ్ట్స్ అంటే కంట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ మారుతూ ఉందన్నమాట. సో వీటిలన్నిటి వల్ల కూడా జాబ్స్ రీషేప్ జరుగుతున్నాయి. ఎలా అయితే మనకి 1991 ఎకనామీ రీఫార్మ్స్ తర్వాత అగ్రికల్చర్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ డామినెంట్గా తీసుకుందో అలా రీఅరేంజ్ అవుతున్నాయి అనమాట జాబ్స్. కొన్ని జాబ్స్ వేస్ట్ అయిపోతున్నాయి, కొన్ని జాబ్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది, రైట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF రిపోర్ట్ ప్రకారం 23% ఆఫ్ జాబ్స్ విల్ చేంజ్ గ్లోబలీ. అంటే ఇప్పుడున్న 100 జాబ్లు ఉంటే అందులో 23% జాబ్లు చేంజ్ అయిపోతాయి, అంటే వేరే అవసరం వస్తుంది అనమాట. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ డిజిటలైజేషన్ అవ్వడం వల్ల దగ్గరగా 83 మిలియన్ జాబ్స్ పోతాయి. అయితే వాటి వల్ల న్యూ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఎంత, 69 మిలియన్. అంటే నెట్ చూసుకున్నట్టయితే దగ్గరగా 14 మిలియన్ జాబ్స్ విల్ బి లాస్ట్. 1 మిలియన్ అంటే 10 lakh. సో యూ మల్టిప్లైడ్ బై 14, యూ కెన్ సీ 1.4 crore జాబ్స్ లూస్ అవ్వబోతున్నాం మనం న్యూ టెక్నాలజీ వల్ల, రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని ఇనిషియేటివ్స్, కొన్ని పాజిటివ్స్ కూడా మనకు ఉన్నాయి, ఫైన్. సో ఇక్కడ ఏంటంటే మనకి 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనకి 1.0, 2.0 ఇలా అంతా వచ్చింది 18th century నుంచి. ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్లో ఇండస్ట్రీస్ యూజ్ చేసే మెయిన్ టెక్నాలజీ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, IoT, రైట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అలాగే మెషిన్ లెర్నింగ్, ఇలాంటి అంతా డిజిటల్ టెక్నాలజీస్ మనం యూజ్ చేయబోతున్నాం. ఇంటి నుంచే మనం ఇండస్ట్రీ రన్ చేసే ఛాన్స్ కూడా ఫ్యూచర్లో ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అంటాం. అయితే ఇక్కడ COVID-19 తర్వాత ఎక్కువ డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి సో ఇండస్ట్రియల్ 4.0కి మనకి ఇంపార్టెన్స్ పెరిగింది, రైట్. IMF ఏం ప్రొజెక్ట్ చేస్తుందంటే దీనికి రిలేటెడ్ 40% ఆఫ్ గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు AI. సో ఇప్పుడు 100 జాబ్లు ఉంటే అందులో 40% AI వల్ల లూస్ అవబోతున్నాయి, రైట్. సో 40% ఆర్ ప్రోన్
టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చింది. మన ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో రీసెర్చ్ పేపర్స్ అవి ఓన్లీ 23,398 మాత్రమే పబ్లిష్ చేశాయి అన్ని యూనివర్సిటీస్ ఇండియాలో అంతా కలిపి. అదే చైనాలో చూసినట్టయితే మోర్ దాన్ 1 lakh. సో మనం నాట్ ఈవెన్ 1/4 కూడా మనం లేం. సో ఏం చెప్తుందంటే మనం కూడా రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయాలి, ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలని చెప్తుంది అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చింది. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్, సో న్యూ స్కిల్స్కి లెర్న్ చేయడానికి యుఐ యూత్ ఫర్ ఉన్నతి అండ్ వికాస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంక్లూడ్ అయ్యే స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెగిటివ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది, లైక్ డీప్ ఫేక్స్ కానీ ఇలాంటివి. సో అది రెస్పాన్సిబుల్గా యూత్లో యూస్ అయ్యేలాగా ఈ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, రైట్. నెక్స్ట్ షిఫ్ట్ టువర్డ్స్ గిగ్ ఎకానమీ. గిగ్ ఎకానమీ అంటే దోస్ పార్ట్ ఆఫ్ ఎకానమీ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇవన్నీ కూడా సూపర్ ఇంపోజిషన్, అనార్గనైజ్ సెక్టర్, గిగ్ ఎకానమీ, ప్లాట్ఫామ్ వర్కర్స్, ఇవన్నీ కూడా సింగిల్ ఓవరాల్ సబ్సెట్, అంటే ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఫాలో అవడం. లైక్ స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ కానీ లేకపోతే ఊబర్ రైడర్స్ కానీ వీళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఉండవు. జస్ట్ ఎంత జాబ్ చేసుకుంటారో ఆ మనీ తీసుకొని వాళ్ళు సెటిల్ అయిపోతారు, అంటే ఆ రోజుకి ఏ రోజుకి ఆ రోజు వర్క్ చేస్తుంటారు. సో 2020-21 ఇయర్లో 77 lakh వర్కర్స్ వేర్ ఎంగేజ్డ్ ఇన్ గిగ్ ఎకానమీ. సో 77 lakh వర్కర్స్ మన గిగ్ ఎకానమీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, విచ్ ఈస్ 1.5% ఆఫ్ టోటల్ వర్క్ ఫోర్స్. టోటల్ వర్క్ ఫోర్స్లో 1.5% గిగ్ ఎకానమీ నుంచి ఉన్నారు. అయితే అది మనకి ఇంక్రీజ్ అవ్వబోతుంది 2029-30 కల్లా మనకి 2.35 crore గిగ్ వర్కర్స్ ఉండబోతున్నారు, అంటే మోర్ దాన్ 3 times ఇంక్రీజ్ అవ్వబోతున్నారు నెక్స్ట్ 6 yearsలో, రైట్. సో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ ఉండవు కాబట్టి కోడ్ ఫర్ సోషల్ సెక్యూరిటీ మనకి రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొచ్చింది 2020 కోవిడ్ టైంలో. సో వాళ్ళకి కూడా సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఇవ్వాలనే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అయితే మనం ఇంకా అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. లాస్ అయితే పాస్ అయ్యే కానీ అవి ఇంకా కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేదు అనమాట, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్, అంటే మనకి ఎలా చేంజెస్ జరగబోతున్నాయి. సో ఈ చేంజెస్ జరగబోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన మనం ఇనిషియేటివ్స్ ఏం తీసుకోవాలి అది కూడా ఎకానమీ సర్వే సజెస్ట్ చేసింది. రైజ్ ఇన్ వర్క్ ఫోర్స్. మన వర్క్ ఫోర్స్ అనే వాళ్ళు రైజ్ అవ్వబోతున్నారు, ఇంకా కూడా ఇంక్రీజ్ అవ్వబోతున్నారు. ఇప్పుడు మనకి ప్రజెంట్ వర్క్ ఫోర్స్ ఎంత ఉంది, దగ్గరగా 54.4% వర్క్ ఫోర్స్ ఉంది మనకి, రైట్, ఫర్ మెన్ స్పెసిఫికలీ. అండ్ ఉమెన్ చూసినట్టయితే 27% ఉన్నారు ఆన్ అన్ యావరేజ్, రైట్, ఇండియా మొత్తం. అయితే అది మనకి ఇంక్రీజ్ అవ్వబోతుంది 40% ఇన్ 2036 కల్లా మనకి వెళ్తున్నారు అనమాట, ఫైన్. సో ఇది ఇంక్రీజ్ అవ్వబోతుంది వర్క్ ఫోర్స్. సో ఇంక్రీజ్ అవ్వబోతుంది అంటే మీనింగ్ ఏంటి, మనం జాబ్స్ క్రియేట్ చేయాలి. ఎన్ని జాబ్స్ క్రియేట్ చేయాలో కూడా ఇది ఒక ఎస్టిమేషన్ చెప్పింది. 78.5 lakh జాబ్స్ ప్రతి ఇయర్ మనం 2030 కల్లా ప్రతి ఇయర్ ఇన్ని జాబ్స్ మనం యాడ్ చేయాలి, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరిగిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ గివింగ్ ఏ హింట్, రైట్. నెక్స్ట్ అగ్రికల్చర్ వర్క్ ఫోర్సు మనకి ఇప్పుడు 45.8% ఉంది, అది మెల్లిగా తగ్గుతూ 25%కి వెళ్ళిపోతుంది, అంటే అగ్రికల్చర్ వర్క్ ఫోర్స్ తగ్గిపోతుంది. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్ వీటిల్లో మనం వర్క్ ఫోర్స్ పెంచుకోవాలని చెప్తుంది అనమాట, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ఎంప్లాయ్మెంట్ థింగ్. నౌ వీ హ్యావ్ అగ్రో ప్రాసెసింగ్. అగ్రో ప్రాసెసింగ్ అంటే ఏంటి, అగ్రికల్చర్ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వీట్ కానీ ఇవన్నీ కలెక్ట్ చేసి వాటిని ప్రాసెస్ చేసి ప్యాకెడ్ ఫుడ్గా ఇవ్వడం. సో ఇక్కడ మనకి చాలా హై స్కోప్ ఉంది. మన ఇండియా అగ్రో ప్రాసెసింగ్ చాలా తక్కువ యూజ్ చేస్తుంది. సో ఇక్కడ మనకు హై స్కోప్ ఉంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, జీడిపి పెంచడానికి. అగ్రో ప్రాసెసింగ్ అగ్రికల్చర్ రా మెటీరియల్స్ని ప్రాసెస్ చేసే ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో దాని గురించి కూడా మనకి ఎకానమీ సర్వే చెప్తుంది. ఇక్కడ టోటల్ ఇండియాస్ ఫుడ్ ప్రాసెసింగ్ లెవెల్ చూసినట్టయితే మనం ప్రొడ్యూస్ చేసే అన్ని ఫ్రూట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 kgs ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అందులో ఓన్లీ 4.5% ప్రాసెసింగ్ అవుతుంది, మిగిలినంతా కూడా డైరెక్ట్ కన్జ్యూమ్ లేకపోతే వేస్ట్గా వెళ్ళిపోతుంది. అదే వెజిటేబుల్స్ చూసుకున్నట్టయితే జస్ట్ 2.7%, మిగిలిన అన్నీ కూడా ప్రాసెస్లోకి వెళ్ళట్లేదు, ప్రాసెసింగ్ జరగట్లేదు. మిల్క్ అయితే 21.1%, మీట్ అయితే ఫుడ్ ప్రాసెసింగ్లో 34.2%. సో దిస్ మీట్ ఆక్యుపైస్ ద హైయెస్ట్. ఫిషరీస్ అయితే 15.4%. సో టోటల్ ప్రొడ్యూస్ అయ్యే అమౌంట్లో హౌ మచ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద ఫుడ్ ప్రాసెసింగ్. ఇక్కడ హైయెస్ట్ మీట్, తర్వాత మిల్క్, తర్వాత ఫిష్, తర్వాత ఫ్రూట్స్, తర్వాత లీస్ట్ వెజిటేబుల్స్. ఇది ఎగ్జామ్లో అడుగుతారు, రైట్. నెక్స్ట్ ఇండియా ఫుడ్ ప్రాసెసింగ్ మార్కెట్ చూసినట్టయితే 2025 కల్లా $535 billion అమౌంట్ని కంట్రిబ్యూట్ చేయబోతుంది. అండ్ దీంట్లో క్యాపిటల్ అక్యుములేటెడ్ గ్రాస్ అమౌంట్ ఏదైతే ఉందో కంట్రిబ్యూషన్,
రైట్ 15.2% ఉంది రైట్. సో దిస్ ఈస్ ద థింగ్. సో ఇది మనకి ఏం చెప్తున్నారంటే ఈ పాయింట్లో టోటల్ మన జీడిపి వాల్యూ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి $535 బిలియన్ కంట్రిబ్యూట్ చేయబోతుంది. అలాగే దీని అక్యుములేటెడ్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో దీనికి పెరుగుతూనే ఉంది. 15.2%కి మనకి గ్రో అయిందనమాట కంపేర్ టు ద పాస్ట్ ఇయర్స్ రైట్. సో ఇవన్నీ కూడా స్కోప్ ఉంది, ఇంకా చాలా హై స్కోప్ ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ పెంచడానికి. అలా పెంచితే మనకి ఏమవుతుంది, జీడిపి కంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయగలదు. సో దీన్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కేర్ ఎకానమీ. కేర్ ఎకానమీ అంటే ఏంటి, మనకి కొన్ని సర్టైన్ టైప్ ఆఫ్ ఏజ్ పీపుల్కి, అది హైయెస్ట్ మోర్ దెన్ 70-60 అయినా లేదా చిన్నపిల్లలకైనా మనం కేర్ అనేది ఇవ్వాలి రైట్. సో ఆ కేర్ అనేది మనమే ఇవ్వలేం కాబట్టి, ఎందుకంటే బోత్ పేరెంట్స్ ఆర్ బీయింగ్ వర్క్డ్. సో చాలా వరకు ఫ్యామిలీలో ఇద్దరు హస్బెండ్ వైఫ్ జాబ్ చేస్తున్నారు. సో అప్పుడు ఎవరొకరు చూసుకోవాలి కాబట్టి పెద్దల్ని కానీ చిన్నపిల్లల్ని కానీ వాళ్ళకి ఆబ్వియస్లీ మనీ ఇవ్వాలి. సో ఇది కూడా మనకి ఎకానమీని జనరేట్ చేస్తుంది, డబ్బుల్ని. ఎకానమీ అంటే ఏంటి, మనీ రొటేట్ అవ్వడమే, మొత్తం అంతా మనీ ఎకానమీలోనే ఉంటుంది. అయితే జస్ట్ హ్యాండ్స్ ఎక్స్చేంజ్ అయితే మనకి జీడిపి రన్ అవుతుంది అనమాట. సో ఈ కేర్ ఎకానమీ అనేది ఎనీ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్వాల్వింగ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎల్డర్లీ ఆర్ ద చైల్డ్ రైట్. సో ఇక్కడ కూడా హై స్కోప్ ఉంది అని చెప్తుంది అనమాట. ఎందుకని ఆ డేటా కూడా ఇచ్చింది మనకి. 1/4 అంటే 1/4 36 crores ఆఫ్ పాపులేషన్ ఆర్ అండర్ 14, అంటే 14 years కన్నా తక్కువ, అంటే చిన్నపిల్లలు మనకి 36 కోట్ల మంది ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళు చూసినట్టయితే 60 కన్నా ఎక్కువ 14.7 కోట్ల మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా కేర్ ఇవ్వాలి కాబట్టి అది కూడా ఎకానమీని జనరేట్ చేసేదానికి హై పొటెన్షియల్ ఉన్న ప్లేస్ అనమాట. అందులో ఇక్కడ ఎక్కువ ఉమెన్ కంపాషనేట్గా ఉంటారు. సో లైక్ ఇట్స్ నాట్ ఎ బియాస్డ్ వన్, బట్ స్టడీస్ సర్వేస్ ప్రూవ్ చేసింది ఏంటంటే ఉమెన్ ఆర్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేర్ ఎకానమీ. సో వాళ్ళు కంపాషనేట్గా ఉంటారు కాబట్టి ఎక్కువ హెల్ప్ చేయాలనే ఉద్దేశంలో ఈ పర్టికులర్ యాక్టివిటీస్లో ఉమెన్ ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినారు. సో ఇది జనరేట్ చేయగలిగితే ఉమెన్ని కూడా ఎంప్లాయ్మెంట్కి తీసుకురాగలవని ఎకానమీ సర్వే చెప్తుంది అనమాట రైట్. సో ఇక్కడ ఈ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, వర్కింగ్ ఏజ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో 5.6 hours per day, ప్రతిరోజు 5.6 hours అంటే దగ్గర 6 గంటలు అన్పెయిడ్ వర్క్లో ఇన్వాల్వ్ అయినారు. ఇప్పుడు హౌస్ హోల్డ్ చూడండి, ఉమెన్ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తూనే ఉంటారు, బట్ నో బడీ పేస్ రైట్. సో అదే మెన్ చూసినట్టయితే జస్ట్ 30 minutes మాత్రమే ఇన్వాల్వ్ అయినాడు రైట్. సో దిస్ ఇస్ అ వెరీ డిస్క్రిమినేటివ్ థింగ్. ఇక్కడ ఉమెన్కి కూడా పెయిడ్ వర్క్, అన్పెయిడ్ వర్క్ ఏదైతే ఉందో అది పెయిడ్ వర్క్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట రైట్. సో ఇది కేర్ ఎకానమీ దీనికి స్కోప్ ఇస్తుంది. ఈ ఎవరైతే అన్పెయిడ్ ఉన్నారో వాళ్ళు కేర్ ఎకానమీలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఎకానమీ జనరేట్ అవుతుంది, వాళ్ళ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట రైట్. సో అలాగే వర్క్ చేసే ఉమెన్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఉమెన్ ఆల్రెడీ ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు, బట్ స్టిల్ హౌస్ హోల్డ్ వర్క్ కూడా చూస్తుంటారు. సో వాళ్ళ బర్డెన్ చూసినట్టయితే మెన్ కన్నా 6 times ఎక్కువ, అంటే వర్కింగ్ మెన్ వర్కింగ్ ఉమెన్ కంపేర్ చేస్తే ఈ మెన్ కన్నా ఉమెన్ 6 times ఎక్కువ హౌస్ హోల్డ్ వర్క్ చేస్తున్నారు, అన్పెయిడ్ వర్క్, విచ్ ఈస్ అ బ్యాడ్ సైన్ రైట్. సో దీన్నే మనం ఏమంటాం అంటే మదర్హుడ్ పెనాల్టీ, అంటే చైల్డ్ కేర్, చైల్డ్ బర్త్ అయ్యాక దాన్ని చూసుకోవడం, ఇవన్నీ వల్ల ఎకానమీలో ఇన్వాల్వ్ అవ్వలేకపోతుంది ఉమెన్, బట్ నో బడీ ఈజ్ పేయింగ్. సో దీన్నే మనకి ఏమంటామంటే మదర్హుడ్ పెనాల్టీ రైట్. సో తను బర్త్ ఇవ్వడం వల్ల తనకి మళ్ళీ పెనాల్టీ వేశారు ఫైన్. సో ఇవి దిస్ ఇస్ ద కేస్. నెక్స్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్ కేర్ సర్వీసెస్లో కానీ మనం ఇన్వెస్ట్ చేస్తే అందులో దగ్గరగా 475 million jobs 2030 కల్లా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇన్వెస్ట్ కానీ చేసామంటే ఈ కేర్ ఎకానమీలో 475 million jobs మనం 2030 కల్లా క్రియేట్ చేయొచ్చు ఈ పర్టికులర్ సెక్టార్లో ఒక్కటే రైట్. నెక్స్ట్ 2% ఆఫ్ జీడిపి కానీ, అంటే ఇప్పుడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్త్ చూసుకోండి, జస్ట్ 2.5% ఆఫ్ టోటల్ జీడిపి హెల్త్లో పెడుతున్నాం. అలా 2% ఈ కేర్ ఎకానమీలో మనం కానీ జీడిపిలో మనకు టోటల్ జీడిపిలో 2% కానీ పెట్టగలిగితే అందులో మనకేంటంటే 11 million jobs క్రియేట్ అవుతాయి అన్నమాట. అండ్ అందులో 70% ఉమెన్కే వెళ్తాయి. సో ఇక్కడ చూడండి ఎంత పాజిటివ్ ఉందో. జీడిపి కొంచెం మనం స్పెండ్ చేసిన జాబ్స్ క్రియేట్ చేస్తున్నాయి, జాబ్స్ క్రియేట్ చేయడంతో పాటు ఉమెన్ని ఎకానమీలోకి తీసుకొస్తున్నాయి అన్నమాట. సో విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. దీనికోసమని రీవ్యాంప్డ్ పాలనా స్కీమ్ ఫర్ క్రెచే ఫెసిలిటీ. క్రెచే అంటే ఎక్కడైతే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అవి, అలాగే అంగన్వాడీ కమ్ క్రెచే ఇనిషియేటివ్. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చి ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ సీనియర్ కేర్. ఇప్పుడు ఏంటి చైల్డ్ కేర్ చూసాం, అలాగే సీనియర్ కేర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చాయన్నమాట ఎకనామీ సర్వే. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, ఏజింగ్ వెల్ ఇన్ ఏషియా రిపోర్ట్. ఏజింగ్ వెల్
ఇన్ ఏషియా రిపోర్టు మనకి ఏం చెప్పిందంటే ఇండియా ఏజింగ్ పాపులేషన్ 2050 కల్లా 30% మంది వెళ్తారు. ఇప్పుడు ఎంత ఉన్నారు? 20% ఉన్నారు టోటల్లో ఎల్డర్లీ ఏజింగ్ పాపులేషన్. వాళ్ళు 30%కి పెరిగిపోతున్నారు. అంటే ఏంటి? ఎక్కువ మంది ఇంక్రీజ్ అవ్వబోతున్నారు. సో ఎకానమీకి కూడా ఈ పర్టికులర్ సెక్టార్ మీద మనం ఫోకస్ చేయాలి అని చెప్తుంది అనమాట బేసికలీ. అలాగే రూరల్ ఏరియాస్లో చూసినట్టయితే ఈ ఎల్డర్లీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎక్కువ ఉమెన్ ఉంటున్నారు ఎల్డర్లీ. ఎందుకంటే లైఫ్ స్పాన్ ఆఫ్ ఉమెన్ ఈజ్ మోర్ దాన్ మెన్, రైట్? సో అందుకని రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉమెన్ ఉంటున్నారు. దానివల్ల వాళ్ళు సైకలాజికలీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు, రైట్? సో ఉమెన్ ఆర్ స్ట్రగ్లింగ్ ఏ లాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్, ఐ మీన్ ఎలిమెంట్. ఫైన్. సో ఇక్కడ మనకి ఇండియాస్ ఎల్డర్లీ కేర్ సెక్టార్ అనేది అండర్ డెవలప్డ్, అంటే సరిగ్గా డెవలప్ అవ్వలేదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళే చూసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు చూసుకోకపోతే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇలాంటి వాటిలో ఉంటున్నారు, కానీ దాని ఎకానమీ అనేది ఇంకా జనరేట్ అవ్వలేదు. ఎప్పుడైతే మనం మనీ ఇచ్చి వాళ్ళని చూసుకుంటామో అక్కడ వాళ్ళకి పేరెంట్స్ దగ్గర ఉన్నటువంటి బెనిఫిట్ అవుతుంది, ప్లస్ ఎకానమీ కూడా మనం జనరేట్ చేస్తున్నాం అనమాట. సో దానికి హై ఛాన్స్ ఉంది. అండ్ ఎంప్లాయింగ్ పీపుల్ 60 to 69, మామూలుగా అయితే ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ ఎంత ఉంది? 60 years ఉంది. అదే రిటైర్మెంట్ ఏజ్ కానీ మనం పెంచగలిగితే ఫ్యూచర్లో అవసరం వస్తుంది. ఇప్పుడు కాబట్టి యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ ఏజ్ పెంచట్లేదు, రైట్? బట్ ఫ్యూచర్లో యూత్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెంచాల్సి వస్తుంది. జపాన్లో అయితే 70 years వరకు వర్కింగ్ ఏజ్ ఉంటారనమాట, రైట్? సో ఇది మనకి ఏషియన్ కంట్రీస్లో ఈ ఏజ్ వీళ్ళకి కానీ మనం ఎంప్లాయ్మెంట్ 60 నుంచి 69 చేస్తే ఇక్కడ 1.5% ఆఫ్ జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట, రైట్? సో దిస్ ఇస్ ద థింగ్ అబౌట్ కేర్. నెక్స్ట్ సజెషన్స్. ఇప్పుడు ఈ కేర్ ఎకోసిస్టమ్ గురించి మనం చూసాం, అది చైల్డ్ కేర్, ఎల్డర్లీ కేర్. అందులో కొన్ని సజెషన్స్ చెప్పింది అనమాట ఎకనామీ సర్వే. సెక్టార్స్ స్కిల్ కౌన్సిల్ అంటే కేర్ సర్వీసెస్ ఎలా ఎల్డర్లీని ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఎలా మనం మంచిగా షేర్ చేయాలి, అలాంటి పర్టికులర్ స్కిల్స్ అనేవి మనం జనరేట్ చేయాలి, రైట్? అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మోస్ట్ 90% గవర్నమెంట్ ఎక్స్పెండిచరే ఉంది సర్వీస్ సెక్టర్, కేర్ సెక్టార్లో. బట్ ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా కొత్త బిజినెస్ అంటే సపరేట్ క్రెచే ఫెసిలిటీస్ అలాంటివి ప్రైవేట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ అండ్ మానిటరింగ్. ఎక్కడ ఇష్యూస్ జరుగుతున్నాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటి, ప్రాపర్గా మానిటర్ చేసి అప్డేట్ చేసుకోవాలి మనకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి. నెక్స్ట్ కొలాబరేషన్ విత్ కమ్యూనిటీ, సివిల్ సొసైటీ ఎవరైతే ఉన్నారో NGOs వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలి. ఫైన్. సో దట్ ఈస్ అబౌట్ ద కేర్ ఎకానమీ. నెక్స్ట్ ఇదే చాప్టర్లో మనకి స్కిల్లింగ్ గురించి కూడా చెప్తుంది. డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ స్కిల్లింగ్. సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చూసినట్టయితే మనకి ఇండియా యూత్ ఎవరైతే ఉన్నారో 15 to 29 ఏజ్, అందులో ఫార్మల్ వొకేషనల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఓన్లీ 4.4% మాత్రమే ఉన్నారు. 4.4% మాత్రమే మనకున్నారు. అదే ఇన్ఫార్మల్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళైతే 16.6%. సో దీన్ని మనం పెంచాలి, ఫార్మల్ ట్రైనింగ్ అనేది రావాలి. అలాగే ఇక్కడ ఒక ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఎకానమిక్ సర్వే. సో ఇందులో ఏంటంటే ఇండియన్ వరల్డ్ స్కిల్ కాంపిటీషన్లో ఇండియా నుంచి పార్టిసిపేట్ చేస్తే టోటల్ స్కిల్స్ మనం చూపించుకునేది, అంటే అది కుట్టడం కానీ లేకపోతే పెన్ డెవలప్మెంట్, వాట్ ఎవర్ 50 స్కిల్స్ మనం షోకాస్ చేసుకున్నాం. ఇంక్రీజ్ అవుతూనే ఉంది. 2011లో మనం పార్టిసిపేట్ చేసిన 39, తర్వాత మనకి 15. ఇవేంటి మనకి ఎన్ని స్కిల్స్ మనం తీసుకెళ్ళి చూపించాం వరల్డ్ స్కిల్ కాంపిటీషన్లోని. 15 ఉండింది, 22, 27, 26, 43, 50. సో ఇలా మన స్కిల్ కాంపిటీషన్లో మన స్కిల్స్ పెంచుకుంటూ వెళ్తున్నాం చూపించడం కాంపిటీషన్. అండ్ ఇండియా ర్యాంక్ ఆఫ్టర్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ ఏంటంటే 11 అనమాట. సో ఇది కూడా మనకి ర్యాంక్ ఇంప్రూవ్ వెళ్తూ ఉంది. 39 ర్యాంక్ ఉంటే 33, 29, 19, 13. ఈ ఇయర్ మనం 11 ర్యాంక్, 2022లో మనకి 11th ర్యాంక్ వచ్చింది అనమాట. సో నెంబర్ ఆఫ్ స్కిల్స్ దట్ వీ ప్రొజెక్టెడ్ ఈస్ 50, ర్యాంక్ వచ్చేసి 11. సో అవి కూడా ఎగ్జామ్లో అడిగేదానికి మనకి ఛాన్స్ ఉంది, రైట్? నెక్స్ట్ గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, స్కీమ్స్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. ఇందులో ఫస్ట్ వన్ ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఫ్రీ షార్ట్ డ్యూరేషన్ స్కిల్ ట్రైనింగ్. ఇది లాంగ్ డ్యూరేషన్ కాదు, షార్ట్ డ్యూరేషన్, రైట్? సో దాని ప్రోగ్రెస్ డీటెయిల్స్ చూసినట్టయితే మనకి లాంచ్ చేసింది 2015. ఇప్పటి వరకు 1,42 lakhs మెంబర్స్ని మనం ట్రైన్ చేసాం. 1.42 crore యూత్ని మనం ట్రైన్ చేసాం అనమాట. అలాగే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ట్రైన్ చూసినట్టయితే 42.7% నుంచి 52.3%. సో ఇది మనకి ప్రజెంట్ 2024 52.3% టోటల్ వీటిలో ఉన్న టోటల్ పర్సన్స్లో 52.3
3 ఏదైతే ఉందో అది ఉమెనే ఉన్నారు. సో మెన్ కన్నా ఉమెనే ఎక్కువ ఉన్నారు స్కిల్ ట్రైన్ అయిన వాళ్ళు ఈ పర్టికులర్ స్కీమ్లో. సో దిస్ ఇస్ ఆల్సో గుడ్ సైన్. నెక్స్ట్ క్రాఫ్ట్మెన్ ట్రైనింగ్ స్కీమ్ అట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, రైట్? ఐటీఐస్ ఉంటాయి కదా, అక్కడ క్రాఫ్ట్స్మెన్ అంటే బొమ్మలు ఇలాంటి క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి. సో ఇక్కడ దగ్గరగా 15,000 నెట్వర్క్స్ మనం డెవలప్ చేయగలిగాం. అండ్ 1.24 lakh పర్సన్స్ మనకి ఈ పర్టికులర్ స్కీమ్ కింద ఎన్రోల్ అయ్యారు, రైట్? బిట్వీన్ 2014 and 23 లాస్ట్ 10 yearsలో ఉమెన్ పార్టిసిపేషన్ మనకి 13.3% ఉంది ఇప్పుడు, అంటే చాలా తక్కువ ఉంది. క్రాఫ్ట్మెన్లో ఎక్కువ మెన్ ఉన్నారు, ఉమెన్ చూసినట్టయితే ఓన్లీ 13.3% ఉన్నారు. ఇవన్నీ కూడా స్కీమ్ రిలేటెడ్ డీటెయిల్స్ అడుగుతున్నారు క్లియర్గా, రైట్? నెక్స్ట్ జన్ శిక్షణ్ సంస్థన్ JSS స్కీమ్. ఇది వచ్చేసరికి స్కిల్లింగ్ ఫర్ న్యూ లిటరేట్స్ అండ్ పర్సన్స్ విత్ రూడిమెంటరీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఎవరైతే లో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో 10th ఆర్ అంతకన్నా తక్కువ ఆర్ 8th అంతకన్నా తక్కువ చదివిన వాళ్ళకి, సో అందుకని ఈ స్కీమ్ మనకి లాంచ్ చేశారు అనమాట. జన్ శిక్షణ్ సంస్థాన్ అంటే లో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి 24 lakhs మందిని ఇప్పటి వరకు ట్రైన్ చేసి సర్టిఫికేషన్ ఇచ్చారు వాళ్ళు ఫిట్ అని ఎంప్లాయ్మెంట్ చేయడానికి. నెక్స్ట్ నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్. అప్రెంటిస్ అంటే ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్. సో ఇది కూడా మనకి 32.38 lakh అప్రెంటిస్ ఇప్పటి వరకు మనం ఎంగేజ్ చేయగలిగాం. 2017 నుంచి 24 వరకు ఇన్ని లక్షల మందిని అప్రెంటిస్ ట్రైనింగ్లో ఇన్వాల్వ్ చేయగలిగాం. అలాగే ఉమెన్ పార్టిసిపేషన్ వచ్చేసరికి 20.77% ఉంది. ఇక్కడ మాత్రం ఉమెన్ చాలా ఎక్కువ ఉన్నారు ఈ స్కీమ్లో, మిగిలిన వాటిలో మెన్ డొమినేటింగ్ అనమాట. నెక్స్ట్ స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ప్లాట్ఫామ్ కన్వర్జెన్స్ ప్లాట్ఫామ్. సో ఇదేంటంటే మనకి న్యూ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో స్కిల్స్ వాటిల్ని. సో ఇక్కడ 60 లక్షల మంది ఇప్పటి వరకు రిజిస్టర్ అయి ఉన్నారు. అలాగే యాప్ డౌన్లోడ్స్ చూసినట్టయితే 8.4 lakhs. ఇవన్నీ అచీవ్మెంట్స్ అనమాట. మెయిన్గా ఎగ్జామ్లో మనకి ఏది ఇంపార్టెంట్ అంటే ఈ స్కీమ్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. బట్ ఇంకా కొంచెం హై లెవెల్లో క్వశ్చన్స్ అడగాలంటే వాటి అచీవ్మెంట్స్ కవరేజ్ కూడా అడుగుతున్నారు, రైట్? సో ఇది కూడా ప్రోగ్రెస్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ టార్గెటెడ్ స్కిల్ స్కీమ్స్. టార్గెట్ స్పెసిఫిక్గా చూసినట్టయితే జల్ జీవన్ మిషన్ ఓవరాల్ గైడ్. జల్ జీవన్ మిషన్ ఏంటి, మనకి 2024 కల్లా అందరికీ ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వాలని. సో దానికి కూడా ప్లంబింగ్ ఇవన్నీ కూడా కావాలి కాబట్టి ఇక్కడ కూడా మల్టీ స్కిల్ డెవలపింగ్ అనేది మనం చేసాం. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి విశ్వకర్మ యోజన. ఇది వచ్చేసరికి సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే 100% ఫండెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్ ఏమని కూడా ఇవ్వని అవసరం లేదు. ఇదేంటంటే 2023లో లాంచ్ చేశారు. ఇక్కడ మనకి 8 ట్రేడ్స్ అంటే 18 సెక్టార్స్, 8 కాదు సారీ 18 సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, టైలర్స్ కానీ, బార్బర్స్, మ్యాన్సన్స్, కార్పెంటర్, వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి కొలాటరల్ ఫ్రీ లోన్ ఇచ్చి వాళ్ళ బిజినెస్ని రన్ చేయడానికి హెల్ప్ చేసే స్కీమ్ అనమాట, రైట్? సో ఇప్పటి వరకు మనకి 4.37 lakh క్యాండిడేట్స్ దీంట్లో ట్రైనింగ్ వెళ్ళారనమాట. PM విశ్వకర్మ యోజన కింద 4.37 lakh క్యాండిడేట్స్. ఆబ్జెక్టివ్ ఏంటి, ఏవైతే మనకి ట్రెడిషనల్ టూల్స్ ఉన్నాయో, ట్రెడిషనల్ స్కిల్స్ కొన్ని ఇయర్స్ ముందు చేసేవి, వాళ్ళని బిజినెస్లోకి ఎంకరేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ టార్గెట్ చేసింది. అందులో 50 న్యూ షార్ట్ టర్మ్ క్వాలిఫికేషన్ ఫర్ స్కిల్లింగ్ అనేది డెవలప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రే అండ్ బ్లూ హైడ్రోజన్. వి రిక్వైర్డ్ టు యూస్ రిన్యూబుల్ ఎనర్జీ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి కూడా సపరేట్ స్కిల్స్ కావాలన్నమాట. అది కూడా గవర్నమెంట్ ప్రమోట్ చేసింది. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి జన్మన్ స్కీమ్ ఏంటి, స్పెసిఫికలీ ట్రైబల్ రీజన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఈ స్కీమ్ లాంచ్ చేశారు, ఈ ఇయరే లాంచ్ చేశారు. స్పెసిఫికలీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో మొత్తం మనకి 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి ఇండియా మొత్తంలో. అందులో PM జన్మన్ స్కీమ్ వాళ్ళందరికీ కూడా అన్ని సెక్టార్స్లో వాళ్ళు డెవలప్ చేయడానికి చూస్తుంది. అయితే అక్కడ డెవలప్ చేయాలి కాబట్టి దానికి కూడా సపరేట్ స్కిల్స్ కావాలి కాబట్టి ఇక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట అక్కడ వర్క్ చేసే వాళ్ళకి. నెక్స్ట్ స్పెషల్ స్కిల్స్ ప్రొవిజన్స్ ఫర్ అగ్నివీర్స్. వీళ్ళు ఏంటంటే అగ్నివీర్స్ అంటే ఏంటంటే మనకి యంగ్గా ఉన్న వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఆఫ్టర్ సర్వింగ్ 4 years. మనకి అగ్నివీర్స్ ఏదైతే డిఫెన్స్ సెక్టార్ కింద ఉన్నారు, సో ఇక్కడ యంగ్గా ఉన్నప్పుడే వాళ్ళని రిక్రూట్ చేసుకొని 4 yearsలో వాళ్ళు మిలిటరీలో ఉంటారు, రైట్? సో అప్పుడు వాళ్ళకి సాలరీస్ ఇవన్నీ పే చేస్తారు. 4 years తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసేసేయాలి మిలిటరీ నుంచి. ఇది మనకి చాలా కాంట్రవర్సీగా స్కీమ్ ఉంది, రైట్? సో ఇక్కడ అగ్నివీర్స్ బయటకు వచ్చాక వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలి కాబట్టి వాటిని కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసేలాగా గవర్నమెంట్ స్కిల్ సర్టిఫికేషన్ ఇస్తుంది అనమాట. వాళ్ళు వెళ్ళి సెక్యూరిటీ గార్డ్గానే చేయొచ్చు, లేకపోతే వేరే ఏ స్కిల్ అయినా కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ
వే ఫార్వర్డ్, ఈ పర్టికులర్ చాప్టర్లో వే ఫార్వర్డ్ చూసినట్టయితే మనం ఏం చేయాలి అని, ఫార్మలైజేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ, అంటే ఎకానమీని ఫార్మల్ చేయాలి, ఏవైతే అన్ఆర్గనైజ్ సెక్టర్ ఉందో వాళ్ళని ఫార్మలైజేషన్కి తీసుకురావాలి, అలాగే సోషల్ సెక్యూరిటీ పెంచాలి. నెక్స్ట్ జాబ్స్ అనేవి కొత్త సెక్టార్స్లో మనం అగ్రికల్చర్ కన్నా బియాండ్ ఈ ఎంప్లాయ్మెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ల్యాండ్ రిఫార్మ్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఈజీ ఆఫ్ బిజినెస్ చేసేలాగా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ అగ్రో ప్రాసెసింగ్, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. అగ్రికల్చర్ నుంచి ఎక్కువ అగ్రో ప్రాసెసింగ్కి మనం ఎంప్లాయ్మెంట్ని షిఫ్ట్ చేయొచ్చు, చాలా స్కోప్ ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటి వల్ల జాబ్స్ లూజ్ అవుతున్నాం కాబట్టి వాటికి రిలేటెడ్ స్కిల్స్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ కేర్ ఎకానమీ, చైల్డ్ కేర్ అలాగే ఎల్డర్లీ కేర్ ఎకానమీని మనం డెవలప్ చేసేలాగా సర్టెన్ మెజర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మార్కెట్ బేస్డ్ స్కిల్ డెవలప్మెంట్, అంటే మనం ఇప్పుడు చదువుకునే చదువు మార్కెట్ ఇండస్ట్రీలో కావాల్సిన స్కిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఆ ఎడ్యుకేషన్ని స్కిల్ డెవలప్మెంట్ని కనెక్ట్ చేస్తూ మనం మెజర్స్ అనేవి తీసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద చాప్టర్ 8 ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, రైట్? So this is the chapter. If you like the video, please, if you have enjoyed the video, please do like and share our videos. Thank you.